హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ అడ్డా. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం చాలామందికి టేబుల్స్ అనేవి ఈజీగా రావు కదా. సో చాలామంది నేర్చుకుంటారు కానీ చాలామంది ఈజీగా నేర్చుకోలేరు. సో మనం ఇప్పుడు టేబుల్స్ గురించి అనేది ఒక చిన్న ట్రిక్ అనేది చూద్దాము. సో ఓకేనా. సపోజ్ మీకు ఒక నెంబర్ ఇచ్చేసారు 2, 4, 6, 8, 9, 7 ఇచ్చేసి డివైడెడ్ బై 19 చేయమన్నారు. ఒక సడన్గా 19 టేబుల్ అనేది మనకు గుర్తురాదు కదా. సో దీనికి సింపుల్గా టేబుల్స్ అనేది ఎలానో చూద్దాం. చూడండి, ఫస్ట్ 9 టేబుల్. సో ఆల్రెడీ అప్ టు 10 టేబుల్స్ వరకు ఈజీగా అందరికీ వస్తాయి కదా. సో 9 టేబుల్ చూడండి. ఫస్ట్ సపోజ్ 9 టేబుల్ తీసుకున్నాం. ఫస్ట్ 9 టేబుల్ తీసుకున్నాం కదా. ఫస్ట్ మనం 0 నుంచి 9 వరకు రాసేద్దాం. ఇక్కడ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకేనా. సో రాస్తాం కదా. ఇప్పుడు కింద నుంచి 0, 1, 2, 3 రాద్దాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు చూడండి, 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27, 9 4s are 36, 9 5s are 45, 9 6s are 54, 9 7s are 63, 9 8s are 72, 9 9s are 81, 9 10s are 90. ఈజీగా ఉంది కదా. సో అలానే 19 టేబుల్ చూద్దామా. సో అలానే 19 టేబుల్ చూద్దాం. సో 19 టేబుల్ మనం ఏం రాయాలంటే ఫస్ట్ ఇక్కడ 0 to 9 డిజిట్స్ అనేవి రాస్తాం. సో ఇక్కడ మనం ఏం రాయాలంటే ఆడ్ నెంబర్స్ రాయాలి. ఓకేనా. ఫస్ట్ ఆడ్ నెంబర్స్ రాద్దాం. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19. ఓకేనా. సో ఫస్ట్ అనేది ఆడ్ నెంబర్స్ రాసాము. అండ్ నెక్స్ట్ కింద నుంచి 0, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, 19 1s are 19, 19 2s are 38, 19 3s are 57, 19 4s are 76, 19 5s are 95, 19 6s are 114, 19 7s are 133, 19 8s are 152, 19 9s are 171, 19 10s are 190. ఓకేనా. ఈజీగా ఉంది కదా ట్రిక్. సో అలానే మనం నెక్స్ట్ 34, 52 అండ్ 60 ఆ టేబుల్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలో చూద్దాం. దానికి కూడా ఒక ట్రిక్ ఉంది. ఓకే. సో ఇప్పుడు చూడండి, 16 టేబుల్ చూద్దాం. ఓకేనా. సో 16 టేబుల్ని మనం 1, 6 తీసుకుందాం. సో ఓకేనా. 1 టేబుల్ మనకి తెలుసు కదా, రాద్దాం. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా. అలానే 6 టేబుల్ కూడా తెలుసు కదా మనకి. 6 1s are 6, 6 2s are 12, 6 2s are 12, 18. సో అలానే ఫస్ట్ మనం ఇక్కడ 6 టేబుల్ రాసేద్దాం. సో 16 టేబుల్ని 1, 6గా తీసుకున్నాం. సో ఇప్పుడు 6 టేబుల్ రాసేద్దాం. సో 24 అండ్ నెక్స్ట్ 30, 36, 42, 48, 54, 60. ఓకేనా. సో 6 టేబుల్ రాసేసాం. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం. సో ఇప్పుడు మనకి ఈ చివరి యూనిట్ డిజిట్ ఉంది కదా. సో ఈ డిజిట్ని మనం ఏం చేద్దామంటే యాడ్ చేద్దాం. దేనికి యాడ్ చేద్దాం. సో దీనికి యాడ్ చేద్దాం. ఓకేనా. సో దీనికి యాడ్ చేద్దాం. సో దీనికి యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. సో 1 ప్లస్ ఇక్కడ ఏం లేకపోతే 0 కదా. సో 1 ప్లస్ 0 1. ఓకేనా. 1 ప్లస్ 0 1. సో 1 ప్లస్ 0 1 కదా. సో 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 2 6, 5 ప్లస్ 3 8, 6 ప్లస్ 3 9, 7 ప్లస్ 4 11. సో 8 ప్లస్ 4 12, 9 ప్లస్ 5 14. సో 10 ప్లస్ 6 16. ఓకేనా. సో ఇంకా మనకి ఏం మిగిలిన ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఆ డిజిట్స్ అన్నీ ఇక్కడ రాసేద్దాం. 6 2 8 4 0 6 2 8 4 0. ఓకేనా. సో ఇప్పుడు మనకి 16 టేబుల్ అనేది వచ్చేసింది. చూడండి, 16 1s are 16, 16 2s are 32, 16 3s are 48, 16 4s are 64, 16 5s are 80, 16 6s are 96, 16 7s are 112, 16 8s are 128, 16 9s are 144, 16 10s are 160. ఓకేనా.
సో ఇలా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అలాగే 36 టేబుల్ చూడండి. సో 3, 6 రాసుకున్నా 36 టేబుల్ని. ఫస్ట్ 3 టేబుల్ రాద్దాం అండ్ 6 టేబుల్ రాద్దాం. సో 3 టేబుల్ రాద్దాం. ఫస్ట్ 3 1 3, 6 9 12 15 18 21 24 27 30. సో అలానే 6 టేబుల్ రాద్దాం. 6 12 18 24 30 36 42 and next 48 54 60. సో ఓకే, అలానే సేమ్ ఫస్ట్ డిజిట్ని దీనికి యాడ్ చేద్దాం. ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని దీనికి యాడ్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఇవి రెండు యాడ్ చేద్దాం. ఓకే, ఇవి రెండు యాడ్ చేద్దాం. ఏమొస్తుంది మనకి ఇప్పుడు? సో 3 ప్లస్ ఏం లేకపోతే 0 కదా. 3 ప్లస్ 0 0, 6 ప్లస్ 1 7, 9 ప్లస్ 1 10, 12 ప్లస్ 2 14. సో 15 ప్లస్ 3 18, 18 ప్లస్ 3 21, 21 ప్లస్ 4 25, 24 ప్లస్ 4 28, 27 ప్లస్ 5 32, 30 ప్లస్ 6 36. ఓకేనా? సో ఇంకేం మిగిలినాయి మనకి? యూనిట్ ప్లేస్లో ఏం మిగిలినాయి? ఆ డిజిట్స్ ఇక్కడ రాసేద్దాం. 6 2 8 4 0 6 2 8 4 0. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 36 టేబుల్ వచ్చింది కదా మనకి. 36 1 జా 36, 36 2 జా 72, 36 3 జా 108, 36 4 జా 144, 36 5 జా 180, 36 6 జా 216, 36 సో 36 టేబుల్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా రాసుకుంటే ఇలానే ఈ టేబులే కాకుండా సో మనం ఏ టేబుల్ అయినా రాసుకోవచ్చు. 52 టేబుల్, 72 టేబుల్, 82 టేబుల్. సో ఏ టేబుల్ అయినా రాసుకోవచ్చు. సపోజ్ 82 టేబుల్ అనుకోండి, 8 2 తీసుకోండి. ఇంకా 8 టేబుల్ తీసుకోండి, 2 టేబుల్ తీసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ ఇక్కడున్న డిజిట్స్ ప్లస్ ఇందులో ఉన్న ఒక డిజిట్ యాడ్ చేస్తాం. సో లాస్ట్ డిజిట్స్ ఏమైతే ఉన్నాయో యూనిట్ ప్లేస్లోవి అవి యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. సో అలానే 96 టేబుల్ అనుకోండి, 9 6 తీసుకోండి. ఓకేనా? 76 టేబుల్ అనుకోండి, 7 6 తీసుకోండి. 7 టేబుల్ ప్లస్ 6 టేబుల్. సో ఈ డిజిట్ని యాడ్ చేస్తాము. ఇక్కడ ఏవైతే డిజిట్స్ మిగిలినాయో అవి ఆ పక్కన రాస్తాం. సో ఓకేనా? ఈజీగా ఉంటుంది. ఇలా మనం ఎన్ని టేబుల్స్ అన్నా రాసుకోవచ్చు. ఓకేనా? ఈజీగా ఉంటుంది. సో అర్థమైంది కదా. సో మీకు కనుక ఈ ట్రిక్ అనేది నచ్చితే సో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటివి ఇంకా షార్ట్ కట్స్ ఇంకా వీడియోస్ అనేది చేస్తాను. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టడీ అడ్డా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.